కార్పొరేట్ ముసుగులో నడుస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సదరు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ముసుగులో నడుస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను పుస్తకాలు తమ విద్యా సంస్థలలోనే కొనుగోలు చేయాలని బలవంత పెడుతున్నాయని, పుస్తకాల ఫీజు చెల్లించిన తర్వాతనే తరగతులకు అనుమతి ఇస్తామని చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. ఎల్కేజీ పాఠ్యపుస్తకాలకు 3,000 రూపాయలు, ఫస్ట్ క్లాస్ పాఠ్యపుస్తకాలకు 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే గురు యాప్, ఐపీఎల్, ర్యాంక్ తదితర పేర్లతో షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండానే పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి రక్తాన్ని తాగుతున్నట్లుగా వ్యవహరిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పుస్తకాల ధరలకు, ఫీజుల రేట్లకు ఎలాంటి నియంత్రణ లేకుండా అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని, ఇతర ప్రాంతాల్లో వచ్చిన ర్యాంకులను ఇక్కడి ర్యాంకులుగా ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విద్యా సంస్థలను నల్గొండ జిల్లా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, నల్గొండ డివిజన్ అధ్యక్షుడు ఎంఏ సైఫ్, కార్యదర్శి మారుపాక కిరణ్ కుమార్, నవదీప్, డివైఎఫ్ఐ నాయకులు రాము, రావణ్, యాదగిరి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. విద్యా సంస్థలు ప్రారంభమవుతుందంటేనే శ్రీ చైతన్య విద్యా సంస్థ ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా బ్రాంచ్లు ఓపెన్ చేసి తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసినట్లయితే పాఠశాలలో పుస్తకాల పేరు మీద టై, షూస్, బెల్ట్ మొత్తం కూడా విద్యా వ్యాపారం చేస్తున్న అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కావున వెంటనే విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విద్యా సంస్థ ప్రారంభం అవుతుందంటేనే తల్లిదండ్రుల గుండెల్లో గుబ్బిలనే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా ఎటువంటి అధికారులు కూడా ఒక తనిఖీలు నిర్వహించడం లేదు. అసలు ఎలాంటి అనుమతులు ఉన్నాయి, షిఫ్టింగ్ అనుమతులు ఉన్నాయా? వివిధ పాఠశాలలో చూసినట్లయితే ఈరోజు చిట్యాల కానీ ఇతర కానీ అనుమతులు లేకుండానే బ్యానర్ పెట్టి ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుంటారు. లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నా కూడా ప్రభుత్వం కానీ, జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కావున వెంటనే శ్రీ చైతన్య పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం కార్పొరేట్ ముసుగులో ఖమ్మం శ్రీ చైతన్య విద్యా సంస్థలను నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క బిల్లింగ్ అయినా, షిఫ్టింగ్ పర్మిషన్ కానీ లేకుండా విచ్చలవిడిగా విద్యార్థుల రక్తాన్ని జనిగల్లాగా తాగుతుంటూ విద్యార్థులకు దగ్గర, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఫస్ట్ నర్సరీ విద్యార్థికి 3,000 రూపాయలు పాఠ్యపుస్తకాలు, ఫస్ట్ క్లాస్ విద్యార్థికి 6,000 పాఠ్యపుస్తకాలు అంటే నల్గొండ జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారి డిఓ నిద్రపోతున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐకి మేము ప్రశ్నించడం జరుగుతుంది. షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా, ఆర్డర్ లేకుండా, ఫైర్ సెట్ లేకుండా ఈ బిల్లింగ్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో విద్యాశాఖ అధికారి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇవాళ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఖమ్మం శ్రీ చైతన్యలో నడుస్తున్నటువంటి ఆకడాలను అరికట్టాలని చెప్పేసి గురు యాప్ పేరుతోని, ర్యాంకుల పేరుతోని ఎస్పీఎల్, డిపిఎల్, ఐపీఎల్ అని చెప్పేసి విద్యార్థుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ముసుగులో నడుతున్న ఖమ్మం శ్రీ చైతన్య విద్యా సంస్థలను నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూసేయాలని చెప్పేసి ఈ యొక్క ధర్నా ఉద్దేశం. భవిష్యత్తులో ఫీజులు తగ్గించకుండా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్షమైన ఆందోళన కూడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.